ఇదిగోండి పైన థంబ్‌నెయిల్ చూస్తున్నారు కదా! ఆ బ్లౌజ్ కటింగ్‌ని ఇందాకే కట్ చేశాననమాట. మన ఛానల్‌లో లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఈ పండుగ సీజన్‌లో గనక మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేశామనుకోండి, చాలా టైం అన్నది సేవ్ అవుతుంది. అండ్ తక్కువ టైంలోనే ఎక్కువ బ్లౌజులైతే కుట్టగలుగుతాము. ఆ టిప్స్ ఏంటో అన్నది నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో షేర్ చేశాను. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియోని చూడండి. చూస్తే మీకు కూడా ఒక ఐడియా అన్నది వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకవైపు మనకి చిన్న బార్డర్, ఇంకొక వైపు పెద్ద బార్డర్ వచ్చింది. పెద్ద బార్డర్ వచ్చిందేమో హ్యాండ్స్‌కి కట్ చేసేసాను. ఇది నడుముకి వేద్దామా అనుకుంటే ఫ్లవర్స్ ఏమో రివర్స్‌లో ఉన్నాయన్నమాట. సో, అందుకే బార్డర్ వేయలేదు ఇంకా. ఫ్లవర్స్ స్ట్రైట్‌గా వచ్చేటట్లుగా చూసి ఇంకా బ్యాక్ పార్ట్‌ని అయితే కట్ చేసేస్తున్నాను. మనం చిన్న చిన్న టిప్స్ పాటించడమే కాకుండా ఇలా వచ్చేటప్పుడు కొంచెం థింక్ చేయాలన్నమాట. ఎలా ఉంటే అలా రివర్స్‌లో కుట్టేసామనుకోండి అంతగా లుక్ అనిపించదు. సో, ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలానే క్రాస్‌గా పెట్టి కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి సంక్రాంతి టైం కాబట్టి ఎక్కువగా బ్లౌజెస్ అవి వస్తూ ఉంటాయి. సో, ఇలా వచ్చేటప్పుడు నేను చెప్పే ఈ టిప్స్ పాటిస్తూ బ్లౌజ్ కట్ చేయండి. కట్ చేసి కుట్టి చూడండి. నీట్ ఫినిషింగ్‌తో పాటు మనకి తక్కువ టైంలో బ్లౌజులన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. పైన కనిపిస్తున్న లాంగ్ వీడియో అయితే యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో అయితే పెట్టాను. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడానికైతే అవ్వదు కదా లాంగ్ వీడియోస్. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చెక్ చేసేయండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.